నిన్న వైవి సుబ్బారెడ్డి గారు రాజధాని గురించి ఎవరో ఒక మీడియా అతను ఒక చిన్న ప్రశ్న వేస్తే సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని కట్టడం అనేది పాసిబుల్ కాదు. 2024 వరకు హైదరాబాద్ మనకి ఉమ్మడి క్యాపిటల్గా ఉంది కదా, అది త్వరలో ఎక్స్పైరీ అయిపోబోతుంది. దాన్ని ఇంకొంతకాలం ఎక్స్టెండ్ చేయమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము, రాజ్యసభలో అని కానీ, లేదంటే ఢిల్లీలో అని కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ మేము రిక్వెస్ట్ చేస్తాము అనేటువంటి ఒక టోన్తో సుబ్బారెడ్డి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే, ఈ మీడియా ఛానళ్ళు, తెలుగుదేశం ఛానళ్ళు, బీజేపీ నాయకుడు ఎవరో సత్యకుమార్ అంట, ఆయన ఇట్లా 4-5 ప్రెస్ మీట్లు పెట్టి టీవీ న్యూస్ ఛానల్స్లో ట్రోలింగ్ చేస్తున్నారు దాన్ని, సుబ్బారెడ్డి గారిని. ఈ కొత్త దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మన క్యాపిటల్ ఏమైంది, క్యాపిటల్ ఎందుకు కట్టలేదు, మీరు మోసం చేశారు, మీరు ప్రజలను మోసం చేశారు, అమరావతిని ఎందుకు క్యాపిటల్గా కట్టలేదు, ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ అని కొత్త దాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నారు, ఇవన్నీ వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అమరావతి అనే క్యాపిటల్ ఉంది కదా, హైదరాబాద్ అని ఎందుకు అంటున్నారు అనేది వీళ్ళ ఉద్దేశం. ఆ టోన్ వచ్చే విధంగా వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు టీవీలో. బీజేపీ అతను సత్యకుమార్ అనే అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి సుబ్బారెడ్డి గారిని కొంచెం గట్టిగా తిడుతున్నాడు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, బీజేపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, ముగ్గురికి కలిపి ఒకటే ప్రశ్న వేస్తున్నా. అమరావతి రీఆర్గనైజేషన్, సో దాంట్లో ఏమైనా తప్పుందా? కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన దాంట్లో క్లియర్గా అసెంబ్లీ కట్టుకోవడానికి, సెక్రటేరియట్ కట్టుకోవడానికి, హైకోర్టు కట్టుకోవడానికి అని చెప్పేసి, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్స్ డెవలప్ చేయడానికని, ప్లస్ స్మార్ట్ సిటీలు కట్టుకోవడానికి అని చెప్పి అదొక 1000, ఇదొక 1500, అదొక 1000, మొత్తం ఒక 3500 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన వరల్డ్ బ్యాంకు, ఐ థింక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదో ఒకటి ఉంటుంది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి $500 million లోన్ తీసుకోవడానికి వీళ్ళు అప్లికేషన్ పెడితే, అప్పుడు స్టేట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్లికేషన్ పెడితే, ఏ రాష్ట్రాలైనా సరే ప్రపంచ బ్యాంకుల నుంచి కానీ, ఏషియన్ బ్యాంకుల నుంచి కానీ లోనులు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ పోవాలి, అది రూల్ అది. సో కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ పంపించారు ప్రపంచ బ్యాంక్కి, $500 million ఫర్ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంటే. అయితే సడన్గా బీజేపీ ప్రభుత్వము ఆ రిక్వెస్ట్ ఏదైతే ప్రపంచ బ్యాంక్కి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా పరిగణించబడేటువంటి అమరావతి అనేటువంటి ప్రదేశాన్ని డెవలప్మెంట్ చేయడానికి $500 million మీరు లోన్గా ఇవ్వండి, లేదంటే ఫైనాన్స్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ని కేంద్ర ప్రభుత్వమే విత్డ్రా చేసుకుందా లేదా? బీజేపీ వాళ్ళని అడుగుతున్నది, మీరు విత్డ్రా చేసుకున్నారా లేదా? విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అని అడిగితే వీళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు అపోజిషన్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దానిలో అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేశారు, మేము ప్రాథమిక నిర్ధారణకు వచ్చి మేము ఫైనాన్స్ చేయటం మాకు ఇష్టం లేక మేము విత్డ్రా చేసుకున్నామని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిప్లై ఇచ్చారా లేదా? క్యాపిటల్ పేరు మీద అమౌంట్ ఇస్తుంటే ఇక్కడ క్యాపిటల్ కట్టకుండా అవినీతి జరుగుతుందని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ప్రపంచ బ్యాంకుకి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ని విత్డ్రా చేసుకుంది మోడీ గారి ప్రభుత్వం. క్యాపిటల్లో అవినీతి జరుగుతుందని మోడీ గారు విత్డ్రా చేసుకున్నారంటే అర్థం, మోడీ గారి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము క్యాపిటల్లో అవినీతి జరుగుతుందని నిర్ధారించినట్టు లెక్క. అవినీతి జరుగుతుందని నిర్ధారించినట్లు లెక్క 1. 2, అవినీతి జరుగుతుంది కాబట్టి ఆ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఆపేయమని లెక్క. ఆ రిక్వెస్ట్ని విత్డ్రా చేసుకున్నారనంటే ఇక్కడ అవినీతి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసినట్టే కదా. విత్డ్రా చేసుకున్నారంటే కన్స్ట్రక్షన్ ఆపండి అనే కదా అర్థం. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, పెట్టుకున్నారు లేదు ఇంకా తెలియదు. వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఏదైనా మనల్ని అడుగుతున్నారు. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఆపింది మోడీ గారే, లోన్ విత్డ్రా చేసింది మోడీ గారు. అడగండి పోయి మోడీ గారిని. ఈ సత్యకుమార్ అనే వ్యక్తి ఎవరైతే సుబ్బారెడ్డి గారిని తిడుతున్నారో, ఈ సత్యకుమార్ గారు మీరు వెళ్ళండి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో కూర్చొని
మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని, హోమ్ మినిస్టర్ని, లేదా ప్రైమ్ మినిస్టర్ని, లేదంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ, అక్కడ ఉన్నటువంటి ఓఎస్డీలను ఎవరినో కూర్చొని మీరు ప్రపంచ బ్యాంక్కి ప్లస్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మీరు లోన్కి $500 మిలియన్ క్యాపిటల్ దానికోసం మనం మీరే విత్డ్రా చేసుకున్నారు. మా క్యాపిటల్, మా అమరావతి, మా రాష్ట్రం, మా ప్రాంతం, మీరు ఎందుకు విత్డ్రా చేసుకున్నారని అడగండి పోయి మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళు చెప్తారు అక్కడ అవినీతి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు, మాకు ప్రాథమిక నిర్ధారణ వచ్చింది, అందుకని విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళే చెప్తున్నారు. రెండోది మా సుబ్బారెడ్డి గారు అన్న మాట ఏంటంటే హైదరాబాద్ని ఉమ్మడి క్యాపిటల్గా అడుగుతాము, ఎక్స్టెండ్ చేయమని అడుగుతాము అన్నారు. దాంట్లో తప్పలేదు. ఏంటంటే ఇప్పటికి కూడా ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాదే. స్టిల్ నౌ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నారు కదా. ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టిల్ ఇన్ హైదరాబాద్, స్టిల్ ఇస్ హైదరాబాద్. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నాగార్జున సాగర్ డ్యామ్ అనేది మా భూభాగంలో ఉంది అని చెప్తే ఒక్క టీడీపీ వాళ్ళు కానీ, ఒక్క కాంగ్రెస్ వాడు కానీ, ఒక్క బీజేపీ కానీ మీ నోరులో ఏమైనా స్టిక్కర్లు వేసుకొని కూర్చున్నారా? ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు మా భూభాగంలో ఉంది ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ డ్యామ్ అని. నేను అక్కడ చదువుకునేటప్పుడే పైలాన్ కాలనీ తెలంగాణలో ఉండేది. మా కాలేజీ మేము చదువుకున్న మా కాలేజీ ఏమో గుంటూరు జిల్లాలో ఉండేది. ఆ లెటర్ హెడ్ల మీద, పుస్తకాల మీద ఆ కాలేజ్ అడ్రస్ గుంటూరు జిల్లా అని ఉండేది. సౌత్ ఎండ్ పార్క్ ఏదైతే నాగార్జున సాగర్ లో సౌత్ ఎండ్ పార్క్ ఏదైతే ఉందో దానికి అడ్రస్ ఆ పుస్తకాల మీద, లెటర్ హెడ్ల మీద కాలేజ్ అడ్రస్ గుంటూరు జిల్లా అని ఉండేదండి. అంటే అర్థం 50 సంవత్సరాల నుంచి కూడా ఆ డ్యామ్ దిగువ భాగం గుంటూరు జిల్లా, దిస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన డైరెక్ట్ గా నాగార్జున సాగర్ మా భూభాగంలో ఉంది అని చెప్పి ఆయన ప్రసంగిస్తుంటే నోర్లు పోయినాయి మీ అందరికి. ఎందుకంటే టీడీపీలకు నోరు పోయింది, ఇది మీ శిష్యుడని. కాంగ్రెస్ కి నోరు పోయిందా? షర్మిల గారికి. ఎందుకు? మీ పార్టీ ముఖ్యమంత్రినా? బీజేపీలకు నోరు పోయింది. మరి అన్యాయం ఏంటంటే బీజేపీలు కూడా మాట్లాడాల. కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కయ్యారని తెలిసి కూడా వీళ్ళు పొత్తుకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు కూడా లాస్ దర్ క్రెడిబిలిటీ. కనీసం బీజేపీ వాళ్ళన్నా నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఏదో కొంచెం క్రెడిబుల్ గా ఉంటారని చెప్పి ఏదో పేరు ఉంది. కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కారే తెలిసి కూడా మీరు ఇంకా పొత్తులు ప్లాన్ చేస్తున్నారంటే తెలుగుదేశంతో పాటు బీజేపీ వాళ్ళకి నీతి ఆడుంది. రేవంత్ రెడ్డి గారు నాగార్జున సాగర్ డ్యామ్ మా భూభాగంలో ఉందని ఆయన అసెంబ్లీలో దమ్ముగా ప్రసంగాలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, షర్మిల మాట్లాడలేదు, ఈ పురంధేశ్వరి మాట్లాడలేదు. సుబ్బారెడ్డి గారు ఉమ్మడి క్యాపిటల్ అనేసరికి వచ్చి పైన పడుతున్నారంతా. వీళ్ళంతా పక్క ఆంధ్ర ద్రోహులు. వీళ్ళంతా ఒక పక్క నాగార్జున సాగర్ డ్యామ్ మా భూభాగంలో ఉందంటే ఒక్క నోరు మెదపలేదు. ఇప్పటికీ ఇంకా హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటలే మనకి. సుబ్బారెడ్డి గారు ఉమ్మడి క్యాపిటల్ అనేసరికి వీళ్ళందరూ కోపం వచ్చేసింది. వీళ్ళు ఎంత అనుకున్న క్యాపిటల్ కట్టడానికి ఎంత ప్రాజెక్ట్ చేశారనుకున్నారు? 1,06,000 కోట్ల రూపాయలు, 1,06,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి క్యాపిటల్ కట్టడానికి అని ప్రొజెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు 1,06,000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏమీ లేని ఖాళీ ల్యాండ్ ని బిల్డ్ చేసే బదులు కన్స్ట్రక్ట్ అయి ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంచుతున్నారు దీన్నే. ఇది లెజిస్లేటివ్. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు డబ్బులు ఎందుకు ఇచ్చారు? అసెంబ్లీ కట్టుకోమని డబ్బులు ఇచ్చారు, అసెంబ్లీ కట్టారు కాబట్టి జగన్ గారు ఏమంటున్నారు? అదే లెజిస్లేటివ్ క్యాపిటల్ నేను యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు కదా. లెజిస్లేటివ్ క్యాపిటల్ నేను యాక్సెప్ట్ చేస్తా అన్నారు. అదే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అందరూ చెప్తున్నారు కదా. దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్ ఇన్ దట్. ఎవ్రీబడి యాక్సెప్ట్ చేస్తున్నారు. అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా నేను అక్కడ విశాఖపట్నం నుంచి రన్ చేస్తాను. అక్కడ ఎందుకంటే కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి. విశాఖపట్నంలో చాలా ఐటీ కంపెనీలు తెచ్చారు ఆల్రెడీ. క్యాపిటల్ సరే ఏదైనా కానీ, అది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కానీ లెజిస్లేటివ్ క్యాపిటల్ కానీ ఏదైనా సరే ఇప్పుడు క్యాపిటల్ కట్టేటువంటి ఫండ్ లేదని చెప్తుంటే ఫండ్ లేదు కట్టేంత వరకు మేము దాన్ని ఎక్స్టెండ్ చేయమని అడిగి తప్పే ఉంది సుబ్బారెడ్డి గారు. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే హైదరాబాద్ ని యూనిట్ టెరిటరీ చేయాలని డిమాండ్ ఇంకా ఉంది. మాలంటోళ్ళు మేము ఇంకా డిమాండ్ చేస్తున్నాం, హైదరాబాద్ ని షుడ్ కన్వర్టెడ్ యాజ్ అన్ యూనియన్ టెరిటరీ. దాంట్లో వచ్చే భాగాన్ని 50% ఆంధ్రప్రదేశ్కి, 50% తెలంగాణకి, ఇన్కాన్ని కూడా విభజించి మీరు 2 రాష్ట్రాలకు పంచాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు క్యాపిటల్ లేకుండా స్టేట్ ఇచ్చేసినప్పుడు డబ్బులు అయ్యి ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి యూనియన్ టెరిటరీ చేసి 50% ఆంధ్రాకి, 50% తెలంగాణకి ఇవ్వాలి. న్యాయం అయితే 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి.
మీ క్యాపిటల్ అవినీతి జరిగిందన్నారు కదా, రిపోర్ట్ అంతా పంపించండి అని. జగన్ గారు వాళ్ళ ప్రభుత్వం రిపోర్ట్ పంపించారు సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఇక్కడెక్కడ అవినీతి జరిగింది అని. అవినీతి జరిగిందని లోన్ ఆపింది వాళ్ళేగా. అవినీతి జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చి లోన్ ఆపి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్లికేషన్ విత్డ్రా చేసుకున్న సెంట్రల్ గవర్నమెంటేగా. మరి వీళ్ళు ఆధారాలతో సహా సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కామ్ జరిగింది, ఎస్ఐన్ ల్యాండ్స్ లో స్కామ్ జరిగింది, ల్యాండ్ పూలింగ్ లో స్కామ్ జరిగిందని వీళ్ళు ప్రాథమిక ఆధారాలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు, స్టేట్ గవర్నమెంట్. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయాల? ఈ బీజేపీ వాళ్ళు సుబ్బారెడ్డి గారిని తిట్టి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, మీరు వెళ్ళి అడగండి, ఎందుకు సార్ మీరు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు మీద అని అడగండి. టీడీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ ఈ 4 మొత్తం కుమ్మక్కయ్యారు. ఈ 4 కుమ్మక్కయ్యి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట, వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా అడ్వాంటేజ్ టు తెలంగాణకి అడ్వాంటేజ్ వచ్చే విధంగా మాట్లాడుతున్నారు, ఆంధ్రాకి నష్టం వచ్చే విధంగా చేస్తున్నారు. ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడుతుంది, ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నష్టం వచ్చే విధంగా అవతల తెలంగాణకు ఫేవరబుల్ గా మాట్లాడుతున్నటువంటి పార్టీలు ఎవరు? ముఖ్యమంత్రి. రేపొద్దున వాళ్ళని మీరు ముఖ్యమంత్రిని చేస్తే నాగార్జున సాగర్ డ్యామ్ వాళ్ళకి ఇచ్చేస్తారు, వెళ్ళిపోయింది. శ్రీశైలం డ్యామ్ మొత్తం తెలంగాణకి వెళ్ళిపోయింది, రోజులు వీళ్ళందరూ. ఓకే, థ్యాంక్ యూ.